మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, రాష్ట్రంలో పరిపాలన కేవలం కుల ప్రాతిపదికన నడుస్తూ ఉందా? లేదు స్వయాన బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటి పాలన కమ్మగా ఉంది అంటే కమ్మల చేతిలో అధికారం హస్తగతమైంది, అభివృద్ధి వారికే, రాష్ట్రంలో ఏ పథకం తీసుకొచ్చినా వారి సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా పరిపాలన ఉంది అని పరోక్షంగా కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడినటువంటి వాక్యాల్లో నిజం ఉందా అంటే అవుననే సమాధానం ఈరోజు ఒక రాష్ట్రానికి డీజీపీ కావాల్సినటువంటి అర్హతల నుండి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క విధి విధానాల్ని అమలు చేసేటువంటి బాధ్యతను ఒక ఐపీఎస్ అధికారిగా చేపట్టి ఆనాటి సిఐడి విభాగానికి చీఫ్గా వ్యవహరించినటువంటి పివి సునీల్ కుమార్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటే అవుననేటువంటి సమాధానం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నది తప్పు. పరిపాలన ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కాల. నిజంగా తప్పు చేస్తే శిక్షించేటువంటి బాధ్యతను చట్టం తీసుకోవాలి. కానీ ఇక్కడ కులాలని టార్గెట్ చేసి దళితుల్ని, బలహీన వర్గాల్ని, గిరిజన్ని, అధికారుల్ని ఎక్కువగా ఎవరు అధికారంలో ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు గారైనా ఈరోజు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడినటువంటి వారేమో అసెంబ్లీలో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మరొక వైపు తమ విధుల్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేసినటువంటి పాపానికి దళిత ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, బలహీన వర్గాలకు చెందినటువంటి వారిని మీరు టార్గెట్ చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు లేరు. అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు లేరు. ఒక ఐపీఎస్, ఐఏఎస్ అంటే మీకు తమాషాగా ఉందా? మీ మాదిరి ఓట్లను కొనుగోలు చేసి వారు ఐఏఎస్, ఐపీఎస్ డిగ్రీలను కొన్నారా? కష్టపడి రాత్రింబొగలు శ్రమను ధారపోసి వారికి ఉన్నటువంటి అత్యంత పరిజ్ఞానాన్ని ఖర్చు పెట్టి ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి దళితులు, బలహీన వర్గాల వారు ఒక ఐఏఎస్, ఐపీఎస్ కావడం అంటే ఎంత శ్రమను వారు ధారపోసింటారో ఆ శ్రమను ఈరోజు మీ నీతి మాలిన రాజకీయాల కోసం వారి మీద ఒక ముద్ర వేసి శాశ్వతంగా వారిని అవమానాలకి, అణిచివేతకు, మానసిక క్షోభకు గురి చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? నిజంగా పరిపాలన అనేటువంటిది ఒక పారదర్శకంగా ఉండాలి. ఒక కుట్రపూరితంగా ఇక్కడ కొనసాగుతోంది. కేవలం దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మాత్రమే మీరు టార్గెట్ చేశారు. సునీల్ కుమార్ గారికి బహుజన సమాజం అండగా ఉంటుంది. మీరు ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఈ రోజు నుంచి మీ కూటమి ప్రభుత్వం రోజులు లెక్క పెంచుకోవాల్సి ఉంటుంది. ఇవే మీకు చివరి ఎన్నికలు, చివరి పాలన. మీరు చేసేటువంటి పాపాలు భవిష్యత్తులో మీ పుత్రరత్నం నారా లోకేష్ గారికి అంటుకుంటుంది. నిజాయితీగా పనిచేయండి. ఒకవైపు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడినటువంటి వ్యక్తులనేమో వీధుల్లో తిరుగుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఈరోజు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి రఘురామకృష్ణంరాజు వందల కోట్ల అవినీతికి పాల్పడి బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టినటువంటి వ్యక్తిని ఒక స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడమే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యగా, మీ అనైతికమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. అలాంటి తప్పుడు వ్యక్తులకు మీరు అండగా నిలబడి నిజాయితీగా పనిచేసి తమ విధులు నిర్వహించినటువంటి ఒక ఐపీఎస్ అధికారిని, ఒక దళిత బిడ్డను బలి తీసుకుంటారా? ఒక డీజీపీ కావాల్సినటువంటి ఒక దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేస్తూ తిరిగి మీ యొక్క కుటీల రాజకీయాలకు ఆయన దర్వాప్తు పేరుతో అడ్డుకుంటున్నాడు అని చెప్పి ఆయనకి పదవి నుంచి దూరంగా చేయడం అనేటువంటిది ఇది చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేటువంటి చర్యలు ఏమాత్రం మంచివి కాదు. ఇది బీసీలను, దళితులని, గిరిజనుల్ని మానసికంగా వేధించడం మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి కుట్రలని, కుతంత్రాలని ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యతను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రాజ్యాంగ హక్కుల కోసం పనిచేసేటువంటి మేము ఈ సమాజంలో అణగారిన వర్గాల గొంతుకునై దగా గురవుతున్నటువంటి, దోపిడీకి గురవుతున్నటువంటి నా దళిత, గిరిజన, బలహీన వర్గాల హక్కుల కోసం
మీ పాలక వర్గాలు అగ్రకుల ఆధిపత్యం కోసం మీరు చేసిన పాపాలని ప్రజలకి అర్థం కాకుండా చెప్పే కుట్రలో ఒక ఐపీఎస్ అధికారిని బలి చేయడం అనేటువంటిది మీకు దమ్ముంటే విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి పైన రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయండి, మద్యం కుంభకోణం పైన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, లేదా కల్తీ మద్యం పైన వైవి సుబ్బారెడ్డి గారిని, కల్తీ నెయ్యి మీద వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని, లేదా ఆ రోజు టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయండి. అనేక దోపిడీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దోపిడీకి కారణమైనటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి దోపిడీ జరిగింది అని మీరు చెప్తున్నారు. వాటిని వెలికి తీసి వాటి కారణమైనటువంటి వ్యక్తిని శిక్షించండి. నిజాయితీగా ఒక ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారి మీద మీరు చేసినటువంటి సస్పెన్షన్ ఉపసంహరించుకోకపోతే మీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసేటువంటి బాధ్యతను దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు తీసుకుంటారు అని చెప్పి హెచ్చరిస్తాను. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.